ఈరోజు తెలుసుకోబోయే మూవీ గురించి శివశంకర వరప్రసాద్ మూవీ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ సినిమాలో చిరంజీవి గారు చాలా ఫన్నీగా యాక్టింగ్ చేశారు. 150 సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా మాత్రం ఒక రేంజ్లో తీశారు. ఆర్కిపుడి అదేంటి అనిల్ గారితో. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. స్టోరీ వచ్చేసి ఏంటంటే తను నార్మల్గా ఇంట్లో పని చేసుకుంటూ ఉంటాడు. మెడకు బట్టలు ఆరేసుకుంటూ ఫన్నీగా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అతను పనిచేసే అతనికి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి వెళ్ళి అక్కడ బాగా చూస్తారు. తర్వాత అతను భయపడినట్టు నటించి తర్వాత ఈ విలన్స్ అందరినీ కొట్టి తనని సేవ్ చేస్తాడు. నెక్స్ట్ అతని పనిచేసే అతని బర్త్డే ఉంటుంది కాబట్టి అతని బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నప్పుడు అందరూ డ్యాన్స్ వేసి ఫుల్ ఎంజాయ్ చేస్తుంటే ఇతను మాత్రం ఒక పక్కకు వచ్చి ఏడుస్తారు. ఏమైంది ప్రసాద్ అని వచ్చి అడిగితే నాకు పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, ఆమె రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ ఉమెన్, ఆమె శశిరేఖ, ఆమె నా భార్య అని చెప్తారు. చెప్పిన తర్వాత ఎందుకు విడిపోయారంట అప్పుడు మొత్తం చెప్తారు. యూనివర్సిటీ సెన్స్ వల్ల వాళ్ళిద్దరూ కేరళలో లేదంటే ఆంధ్రప్రదేశ్లో అలా కలుస్తారు. తన నిశ్చితార్థం చెడగొట్టడంలో తను కొంచెం సలహాలు ఇచ్చి హెల్ప్ చేస్తూ ఫన్నీ మూమెంట్స్ చాలా చేస్తాడు. అలా అయ్యి తర్వాత వాళ్ళిద్దరు హీరో చిరంజీవి పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంటికి వచ్చి 3 ఏళ్ళ పాటు ఉన్నాక 2 పిల్లలు పడతారు. 2 పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ మామ వచ్చి తీసుకొని వెళ్తాడు. మీరు మా ఇంట్లోనే ఉండి బిజినెస్ వ్యవహారాలు అవన్నీ చూసుకుని ఉంటారు. ఫస్ట్ చిరంజీవి గారిని బాగానే చూసుకున్నారు అల్లుడి హోదాలో. మరి ఏమైందో ఏమో తనకి నచ్చక మీరు ఇంట్లో పని చూసుకుంటే చాలు అనడంతో చిరంజీవి ఇంట్లో పనులు చూసుకోవడం స్టార్ట్ చేసేసాడు. అప్పుడు లాస్ట్కి వచ్చిన వాళ్ళందరికీ ఛాయ్ అందించండి అని చెప్పడంతో తనకు కోపం వచ్చి మామని నేను ఇవన్నీ చేయను, మన ఇంటికి వెళ్ళిపోదాం రా శశిరేఖ అని అంటే ఆమె నేను రాను ఇక్కడ బాగానే ఉంది కదా అని అన్నాక తర్వాత నువ్వు వచ్చి ఛాయ్ ఇద్దురు అని వాళ్ళ మామ అనడంతో ఓటీపీ అంటే 1 టైం పాస్వర్డ్ అని చెప్పి చంపకు పళ్ళును ఒకటి పీకడంతో ఆమె హర్ట్ అయ్యింది. తర్వాత మళ్ళీ కొన్ని రోజులు బయటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి బతిలాడుకున్నాక అప్పుడు కూడా హీరోయిన్ వాళ్ళ డాడీ కొంచెం సారీ చెప్పాలి అందరి ముందుగా అనడంతో ఆ కోపం వచ్చి తను ఓటీపీ అని చెప్పి మళ్ళీ భార్యకి వాళ్ళ మామకి ఇద్దరికి కలిపి పాస్వర్డ్ ఇవ్వడంతో మళ్ళీ ఇద్దరు అమ్మ ఊరుకోకుండా డ్రైవర్స్ తీసుకొని అతనికి మెంటల్ యాంగర్ ఉందని చెప్పి పిల్లల్ని అతని దగ్గరకు పోకుండా చేస్తుంది. ఎక్కడితో సగం స్టోరీ అయిపోతుంది. 1.5 అయిపోతుంది. సెకండ్ హాఫ్ వచ్చేసి ఏంటంటే తన పిల్లల్ని ఒక 7 రోజులు కలిసి వస్తాను మీరు ఏర్పాటు చేయండి అని తను పనిచేసే మినిస్టర్కి చెప్పడంతో ఆయన కూడా 7 రోజులు దూరంగా ఉన్న హాస్టల్ పంచడం ఓకే అన్నారు. తర్వాత పీటీ సార్గా వెళ్ళిన తర్వాత ఆ పిల్లలకు దగ్గర అవ్వడం చూసారు. కానీ అమ్మాయి మాత్రం దగ్గర అవ్వడానికి రాలేదు. తర్వాత బాబు మాత్రం దగ్గర అయ్యారు. దగ్గరైన తర్వాత అలా కుక్క పిల్ల అలా బిడ్డకి ఇష్టమైన కుక్క పిల్ల అడవిలోకి వెళ్ళిందని చెప్పి అర్ధరాత్రి సాహసం చేసి ఫుల్ ఫన్తో సాహసం చేసి కుక్క పిల్లని కడిగి పాపకు దగ్గరయ్యి వాళ్ళిద్దరిని అల్లారు ముద్దుగా చేసుకుంటూ పెంచుకుంటూ వాళ్ళ అమ్మకు కూడా చూపించి అల్లారు ముద్దుగా ఉన్న టైం వాళ్ళ డాడీ గురించి అడగడంతో మా డాడీ నాకు ఇష్టం లేదు, మా డాడీ చాలా చెడ్డవాడని ఆ పిల్లలు చెప్తారు, బాధపడతారు. తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు కలిసిపోయి ఏదో ఫంక్షన్ ఉందని చెప్పి వెళ్ళాలని చూస్తారు. అప్పుడు వాళ్ళ భార్య పీటీ సార్ బాగా చెప్తున్నారని చదవని వస్తే థ్యాంక్స్ చెప్దామని వచ్చి అప్పుడు హీరో అనేది దొరికిపోయి తర్వాత మళ్ళీ పిల్లల్ని తీసుకుని ఆమె వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ డే ఏమవుతుందంటే వాళ్ళ డాడీ మీద హీరోయిన్ డాడీ వాళ్ళ మీద అటాక్ జరుగుతుంది. ఆ అటాక్ జరగడంతో తనకి ఏం కాదు కానీ చెయ్యి మాత్రం చిన్న రాట్లాగా వచ్చి పోలీసులు సెక్యూరిటీ కావాలి రక్షణ కోసం అని రికమెండ్ చేస్తే మినిస్టర్ గారిని అప్పుడు తిననే ఆఫీసర్గా ఎస్బీఐ ఆఫీసర్స్గా చిరంజీవిని గారు పంపిస్తారు. అక్కడికి వచ్చి ఫుల్ ఫన్ చేసి కాపాడుతారు. లాస్ట్కి నిజాలు తెలుసుకుంటారు. వాళ్ళ మామని చాలా భయపడతారు. కింద కూర్చొని తినేటట్టు అన్నీ చేసి పెద్ద ఫైటింగ్లు అవన్నీ చేయిస్తారు. తర్వాత ఎందుకయిందంటే ఆమె 6 months బ్యాక్ ఎవరినో రేప్ చేసిన వాళ్ళని పట్టించిందని చెప్పి కోపంతో వాళ్ళ తమ్ముడు చనిపోయాడని ఆ విలన్ వాళ్ళ అన్నయ్య తన పిల్లల్ని చంపాలని చూస్తారు. లాస్ట్గా తెలుసుకుంటారు. ఆ తెలుసుకునే లోపలికి వెంకటేష్ గారు ఎంట్రీ ఇస్తారు. వెంకటేష్ గారు వచ్చి పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. కానీ లాస్ట్కి క్లాస్మేట్స్తో కొన్ని ఏళ్ళ కిందనే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి చేసుకోకంటే లాస్ట్కి వదిలే అని చెప్పి వాళ్ళు వదిలేస్తారు. తర్వాత లాస్ట్లో అతను పిల్లల్ని చంపడానికి వాళ్ళ ఇంటికి వస్తాడు.
వస్తే చిరంజీవి వాళ్ళ అమ్మని కూడా వాళ్ళు ఆ రౌడీ వాళ్ళు కిడ్నాప్ చేయడంతో వెంకటేష్ అక్కడికి వెళ్ళి వాళ్ళతో గొడవపడి పోటీ పడి గొడవపడి వాళ్ళందరినీ ఫైట్ చేసేసి వాళ్ళ అమ్మని కాపాడతాడు. ఇక్కడ చిరంజీవి ఫుల్ ఫైట్ చేసేసి ఈమెని వాళ్ళ భార్యని ఇద్దరు పిల్లల్ని కాపాడతారు. అందరూ కలిసిపోతారు. లాస్ట్ మూమెంట్లో ఆమె మారదు అని చెప్తారు, కానీ లాస్ట్లో వాళ్ళందరూ కలిసిపోవడంతో మళ్ళీ చిరంజీవి తన పాత ఇంట్లో అయితే ఎక్కడైతే స్టార్ట్ చేశారో ఆ ఇంట్లోకి తీసుకొచ్చేసి మళ్ళీ వాళ్ళ భార్యని చూసుకుంటారు. అప్పుడేమో మామగారి ఇంట్లోనేమో చిరంజీవి పనిచేస్తాడు. ఇప్పుడు చిరంజీవి హీరో ఇంట్లో మాత్రం వాళ్ళ మామ బట్టలు ఆరడం అవన్నీ పని చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంతటితో సినిమా క్లోజ్. చిరంజీవి సీరియల్స్ కూడా చూపించి చాలా ఫన్నీగా చాలా అద్భుతంగా సినిమా తీశారు. ఇప్పటికే సూపర్ హిట్ అని టాక్ వినబడుతుంది. మీరు చూడకుండా